హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నుంచి తాజాగా ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన ఓ ప్రోమో విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే నిఖిల్, రోహిణి ఇద్దరిలో ఒకరిని మెగా చీఫ్ కంటెండర్గా ఎన్నుకోండి అంటూ బిగ్ బాస్ చెప్పడంతో ఇక రోహిణి మాట్లాడుతూ నేను ఇంతవరకు మెగా చీఫ్ అవ్వలేదు కాబట్టి నాకు మద్దతు తెలుపుతారని అనుకుంటున్నాను అంటూ రోహిణి కోరగా, నాపై చాలా నిందలు పడ్డాయి, వాటిని నేను తుడిపేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి నాకు మద్దతుగా నిలవండి, నేను మెగా చీఫ్ అవ్వాలనుకుంటున్నాను అంటూ నిఖిల్ అయితే చెప్పాడు. ఇక గౌతమ్ మాట్లాడుతూ నా మద్దతు రోహిణికి ఇస్తున్నాను అని చెప్పి ఈ ఇంట్లో చాలా గొడవలు అయితే జరిగాయి, చాలా ప్లాన్స్ అయితే జరిగాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎలిమినేటెడ్ సమయంలో వరుసగా నామినేషన్ వైల్డ్ కార్డ్స్ని మాత్రమే చెయ్యాలి అని ఒక ప్లాన్ అయితే వేశారని తెలిసింది. సో అది చాలా పెద్ద తప్పు అంటూ గౌతమ్ చెప్తుండడంతో ఇక్కడ నామినేషన్స్ గురించి పాయింట్ వచ్చింది కాబట్టి అది కూడా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ని నామినేట్ చేయాలనే పాయింట్ వచ్చింది కాబట్టి నేను దీన్ని డిఫెండ్ చేయాలనుకుంటున్నాను అంటూ పృథ్వీ అనవసరంగా వేలు పెట్టి మరీ గౌతమ్పై రెచ్చిపోవడం జరిగింది. దీంతో గౌతమ్ కూడా పృథ్వీకి ఇచ్చి పడేశాడు. మీరందరూ ఒక కలిసికట్టుగా ఆడారు, ఎవరేమన్నా కూడా ఎవరిని నామినేట్ చేయరు, మీరు వారితో మాత్రమే సాల్వ్ చేసుకుంటారు, మిగతా వారితో సాల్వ్ చేసుకోకుండా ఆ పాయింట్స్ని తీసుకొచ్చి నామినేషన్లోకి తీసుకొచ్చారు. మీ మధ్య ఎంత పెద్ద గొడవ జరిగినా కూడా వారిని కనీసం క్షమించి వదిలేశాము, మేము రాజీ పడ్డాము అన్నట్టుగా మాట్లాడతారు అంటూ గౌతమ్ చెప్తుంటే మేమెక్కడ తప్పు చేశాము, మేమేం తప్పు చేయలేదు అన్నట్టుగా పృథ్వీ అయితే గౌతమ్కి ఇచ్చి పడేస్తున్నాడు. అయితే గౌతమ్ మాత్రం ఎక్కడా తగ్గకుండా ఎంతమంది మాట్లాడినా కూడా మీ గ్రూపిజం హౌస్ మొత్తం కనపడుతుంది, మళ్ళీ రౌడీలా బిహేవ్ చేస్తున్నావు అంటూ చెప్పడంతో పృథ్వీ ఇక ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి వాడు వీడు రే అంటూ మాట్లాడటంతో నువ్వేం పీకలేవు అన్నట్టుగా గౌతమ్ కూడా మాట్లాడటం అయితే జరిగింది. మొత్తం మీద వీరిద్దరి మధ్య గొడవ అయితే బీభత్సంగా జరిగింది అని చెప్పవచ్చు. మధ్యలో నిఖిల్ కూడా వచ్చి నువ్వు మాట్లాడేది చాలా తప్పు అంటూ నిఖిల్ చెప్తుంటే నువ్వు రాంగ్గా ప్రొటెక్ట్ చేస్తున్నావు అంటూ యష్మి కూడా చెప్తుంది. అయితే పృథ్వీతో గొడవపడే సమయంలో విష్ణుప్రియ మధ్యలో వచ్చి కలువ చేసుకోవడంతో ఇదే నేను ఇంతకు ముందు నుంచి చెప్పేది, మేమిద్దరం మాట్లాడుతుంటే నువ్వు మధ్యలోకి ఎందుకు వచ్చావు అంటూ విష్ణుప్రియకి కూడా కౌంటర్ ఇచ్చాడు గౌతమ్. ఇక మొత్తంగా అయితే రౌడీ బిహేవియర్లా ఉంది పృథ్వీ ప్రవర్తన చూస్తుంటే. ఇదే విషయాన్ని అర్ధరాత్రి సమయంలో అవినాష్, టేస్టీ తేజ, రోహిణి మాట్లాడుతూ వాళ్ళతో చూడండి, ఒకరు మాట్లాడుతుంటే మిగిలిన ముగ్గురు పైకి వస్తారు, పైకి వచ్చి ఏదో కొట్టేహన్వర్లాగా వాళ్ళందరూ మాట్లాడతారు. ముఖ్యంగా అయితే టేస్టీ తేజ మాట్లాడుతూ ఈరోజు పృథ్వీని చూస్తే అచ్చం రౌడీ ప్రవర్తనలానే ఉంది అంటూ ఒక షాకింగ్ కామెంట్ అయితే చేశాడు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.